మూర్ఖుల భక్తి ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలా. ఈ ఫోటోలో ఉన్న భక్తుడిని ఒకసారి చూడండి. చూశారు కదా, మీకు ఏమనిపిస్తుంది? ఏదో పెద్ద అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు అని జాలి కలుగుతుంది కదా. కాని నిజం అది కాదు. నిజం ఏమిటంటే, భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి ఈ భక్తుడు చేపట్టిన ఒక క్రతువు. భగవంతుడు ప్రత్యక్షమైతే ఏం అడుగుతాడు అని అనుకుంటున్నారు? భయంకరంగా వాచిన అతని కాళ్లకు వెంటనే స్వస్థత కల్పించి సాధారణ స్థాయిలోకి తీసుకురమ్మని అడుగుతాడు అని మీరు అనుకుంటున్నారు కదా. అది కానీ కాదు. ఎందుకంటే భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి అతను ఏకధాటిగా నిలబడి ఉండే వ్రతం చేపట్టి 12 సంవత్సరాలు దాటిన సందర్భంగా అతని కాళ్లకు వచ్చిన అనారోగ్యం అది. అతని మూర్ఖపు భక్తి చేష్టను చూస్తే చాలు కలుగుతుంది. కాని అతని ఈ పిచ్చి క్రతువు వలన అతనే నష్టపోతున్నాడు కాని సమాజానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. కొన్ని నిమిషాలే మాట్లాడినా మగధ న్యూస్ ఎస్ఎస్ లక్ష్మి లాంటి మతోన్మాద ఉగ్రవాదులతోనే ఈ సమాజానికి, దేశానికి ప్రమాదం. మరో గమనించాల్సిన విషయం ఏమిటంటే, 12 సంవత్సరాలుగా నిలబడి ఆరాధిస్తున్న వీర భక్తుడికే దర్శనం ఇవ్వని, పరామర్శకు రాని దేవుడు. ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్లి కొన్ని నిమిషాలు ప్రార్థించి వస్తే మీ కోరికలు తీరుస్తాడా? ఆలోచించండి. మిత్రులారా, దయచేసి ఫాలో, సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.